చేయాలి? బైబిల్లో మట్లాది వారి గురించి ఏమి రాయబడింది, పాత నిబంధనలో ఏముంది, కొత్త నిబంధనలో ఏముంది అనేది నేను క్లుప్తంగా ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకుని బాగుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. ఇక్కడ చూస్తే రాజుగా చేయడానికి యేసు ప్రభు యొక్క శిష్యులు, అక్కడ ఉన్నటువంటి యూదా జనాంగము చాలా సార్లు ప్రయత్నం చేశారు. అయితే ఈసారి కూడా మరి ఆయన సిలువకు వెళ్ళబోక ముందు కూడా రాజుగా చేయాలనే ఆకాంక్ష ఎవరిదంటే శిష్యులది, యూదులది. కానీ రాజుగా పరిపాలించడానికి రాలేదు. ఎందుకు వచ్చాడైనా? ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. రాజుగా పరిపాలించడానికి ఎప్పుడు వస్తున్నాడంటే ఇప్పుడు వస్తాడు. ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఆయన త్వరలో రాబోతూ ఉన్నారు రాజుగా పరిపాలన చేయడానికి. కానీ వారు అనుకున్నారు, యూదులు అనుకున్నారు, ఈయన ఇప్పుడు రాజుగా చేయడానికి మరి ఇదే సమయం అనుకున్నారు. అందుగురించి తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు ఏమన్నారో తెలుసా? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నాడంటే యూదులకి రాజు అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు తన యొక్క సందేశంలో అన్నటువంటి మాట ఏంటంటే ఈ రాజ్యము నాది కాదు, ఈ లోక రాజ్యము నాది కాదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. దేవుడికి స్తోత్రం. పరలోకము అనేది స్వాస్థమైనది, ఆయనకు ఉన్నది. హల్లెలూయా. అయితే ఒక రోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే మరి అక్కడ ఉన్నటువంటి మరి శిష్యులను చూసి యేసు ప్రభు ఏమన్నాడు? ఎదురుగా ఉన్నటువంటి ఊరిలోనికి బేతనీయ బేతపగ గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ మీకు ఒక కట్టబడినటువంటి గాడిద ఉంటుంది, అది తోలుకొని రండి. ఒకవేళ ఎవరైనా ఎందుకు ఇప్పుతున్నారు అని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. అయితే వెంటనే వారు వెళ్ళారు, ఆ గాడిని విప్పుతూ ఉన్నారు. అయితే వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు? అయితే వారు అన్నారు ఇది ప్రభువుకు కావాల్సింది. అయ్యో ప్రభువుకా? అయితే వెంటనే తోలుకున్నారు. నిజమే, ఈనాడు మరి ఆనాడు ప్రభువునకు కావాలి అని అంటే ఏదైనా వెంటనే సమర్పించేవారు, ఏదైనా వెంటనే ఇచ్చేసేవారు. మరి రోజు మనము ప్రభువునికి ఇది కావాలని అంటే ఇస్తా ఉన్నామా? ప్రభు సేవకి ఇది కావాలి, లేక ప్రభు పనికి ఇది కావాలి, ప్రభు పనికి పనిముట్టు కావాలి, ప్రభు పనికి ఈ ఆర్థిక సహాయం కావాలి, ప్రభుకి మరి కావాలి అని అన్నప్పుడు మరి దాన్ని మనం సమర్పిస్తా ఉన్నామా, ఇవ్వగలుగుతున్నామా? కానీ ఆనాడు ప్రజలు ప్రభువుకి ఏది కావలసిన ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఇంకా చాలా పనులు అవసరం ఉండొచ్చు ఇక సంఘములు. మరి ఇది కావాలని ఏమంటాం మనం? పోయితో వెళ్ళే ఉన్నారు, ఈ నెల జీతం పంపించి మాకు ఇక్కడ ఇంకా సపాటా చేయించాలి, మరి కింద ఏముంది, కింద మిగిలిపోయింది, కానీ మరి టైల్స్ చేయించాలి, ఈ నెల జీతం పంపేనంటే అబ్బో నా ఇల్లు టైల్ వేయించుకోలేదు నీకు ఇస్తానా అని అంటామేమో. కానీ వారు అలాగనలేదు. ఏమన్నారు? ఇది ప్రభు కావలసిన వెంటనే మరి ఇచ్చేశారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి గాడిద కట్ల నుండి ఏం చేశారనమాట? మరి అక్కడ గాడిద కట్లు నుండి విప్పించారు. అంతవరకు అక్కడ గాడిదకి ఏమి లేదు, స్వతంత్రము లేదు, కట్టబడింది. నీవు నేను సాతాను చేత కట్టబడ్డాం, పాపము చేత కట్టబడ్డాం, శాపము చేత కట్టబడ్డాం. కానీ యేసు ప్రభు ఆయన యొక్క రక్తములో మన పాపము కట్లను మరి మన యొక్క శాపము కట్లను మరి ఆయన విడుదల చేసి ఆయన మనకు రక్షణను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనకు కావలసినవి అన్నప్పుడు వెంటనే వారు ఇచ్చాడు. మరి మనకు చదవవసరం లేదు, కానీ నేను టూకీగా ముందుకు చెప్పుకుని వెళ్తాను. ఆనాడు మరి మోషే అంటా ఉన్నాడు, ఈ యొక్క మందిరము కట్టడానికి మరి ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో వెంటుందో అది మరి ఒలిసినట్టుకుని వచ్చేమన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? మరి వాళ్ళ చెవులుకున్న పోగులు బంగారం పోగులు, ముక్కులుకున్న బంగారం పోగులు, మరి మెల్లో ఉన్నటువంటి బంగారం పోగులు, మరి వడ్డానాలు, ఇవన్నీ కూడా బంగారం అంతా కూడా ఏం చేశారంటే మోషే మందిరం కడతానన్నప్పుడు అక్కడ తెచ్చేశారు. అయితే మోషే అన్నాడు చాలు చాలు చాలు, ఎందుకంటే ఇప్పటికీ చాలా ఎక్కువ తెచ్చారు మీరు అన్నారు. అంటే అంత విస్తారముగా ధారాళముగా ప్రభువుకి ఇవ్వడానికి వారు మరి ముందుకు వచ్చారు. మరి మనం ప్రభు సన్నిధికి ఇవ్వగలుగుతున్నామా? దశమ భాగాలు ఇవ్వగలుగుతున్నామా?
ప్రథమ ఫలమాన్ని ఇవ్వగలుగుతున్నామా? కానుకలు సమర్పిస్తా ఉన్నామా? ఇవన్నీ మనం సమర్పించినప్పుడు మన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో ఆ విధంగా దేవుడు మనలను, మన కుటుంబాలని, మన బ్రతుకులను, మన జీవితాలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువుకు ఏమి కావాలని మరి ఆయన ప్రేరేపించబడినప్పుడు మనం ఇవ్వటానికి వెనకాడకూడదు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క జరుగుతున్నటువంటి సంఘటన ఏమిటంటే గాడిద కట్లను విప్పారు, గాడిదని తెచ్చారు. యేసు ప్రభు వద్దకు తెచ్చినప్పుడు యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నాడు. అయితే గాడిద మీద కూర్చుని బేతయ బేత్పాగా గ్రామం నుండి యెరూషలేము వెళ్తా ఉన్నాడు. బేతయ బేత్మన గ్రామం నుండి యెరూషలేము వెళ్ళటానికి ఎన్ని కిలోమీటర్లు అంటే 2 కిలోమీటర్లు. అడ్డ త్రోవలు అయితే 2 కిలోమీటర్లు, చుట్టూ తిరిగి వెళ్ళాలంటే కొండ చుట్టూ 7 కిలోమీటర్లు. అయితే వారు వెళుతూ ఉన్నప్పుడు ఆయన రాజు వస్తూ ఉన్నాడని, ఈ యేసు రాజు వస్తూ ఉన్నాడని ముందు వెనుక వెళ్తున్నటువంటి జనాలు, పిల్లలు కూడా హోసన్నా జయం, హోసన్నా జయం, యేసయ్య జయం, యేసయ్య జయం అని పాటలు పాడుకుంటూ మరి నాట్యము చేస్తూ ఒక ప్రక్కన బట్టలు పరుస్తూ, ఒక ప్రక్కన పూలు పరుస్తూ, మరి ఒక ప్రక్కన మరి మట్టలు, అంజూరపు మట్టలతో చక్కటి నాట్యాలు చేస్తూ వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాగే ఎందుకు వెళ్తూ ఉన్నారంటే మొదటిది పాత నిబంధనలో ప్రవచనము నెరవేర్పు. నీ యొక్క కుమారుడు లేక నీ దాసుడు వారవాహంగా గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు అనేది ఒక మరి వాగ్దానం. అయితే యూదులు అనుసరించేది, ఆలోచించేది ఒక రాజుకు చేయవలసినటువంటి మర్యాద. ఈనాడు ఒక రాజుగా ప్రతిష్ఠించడానికి ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక ప్రధానమంత్రి అయినా, మరొక గొప్పగా ఆయన్ని మరి హెచ్చించడానికి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ పెట్టి ఈలలేస్తూ, మరి అక్కడ స్టూడెంట్స్ అయితే మరి అక్క బైక్ కొన్నటువంటి ఏంటి సైలెన్సర్ లాగేసి అంటూ, అంటే ఒక ఎమ్మెల్యే నెగ్గినా, ఎంపీ నెగ్గినా ఎంతో సౌండ్ చేస్తారు. కానీ ఆనాడు రాజుగా చేయడానికి మరి ఉదాహరణ ఏంటంటే మరి బట్టలు పరచటం, కేకలు వేయటం, అక్క పూలు చల్లటం, గాడిద మీద ఊరేగించడం. గాడిద అనేది చాలా తక్కువ మరి బలహీనమైనటువంటి జంతువైనప్పటికీ, విలువలేనిదైనప్పటికీ కూడా యేసు ప్రభు దానిని ఎందుకు ఎన్నుకున్నాడంటే విలువలేని గాడిదకి ఏమొచ్చిందంటే యేసు ప్రభు ఆ దానిపైన కూర్చునేటప్పటికి ఏమైంది? విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు మనము ఆయన అంగీకరించినప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు మనకు విలువ వచ్చింది. హల్లెలూయా. ఇంతవరకు నిన్ను అని పిలిచినటువంటి వారు ఏమంటున్నారు? అమ్మగారు, అయ్యగారు, లేక ఇంకా మరి పేరు పెట్టి మనల్ని ఎంతో గౌరవంగా పిలుస్తున్నారు. ఏంటి కారణం? క్రీస్తు నీలో ఉన్న మరియమ్మ గారు, ఎస్తేరు అని, లేకపోతే రకరకాల పిలుపులతో. కానీ క్రీస్తును అంగీకరించినప్పుడు దేవుని బిడ్డవని, దేవుని కుమారుడు అని, దేవుని కుమార్తె అని నీకు భయపడి వారు ఏం చేస్తున్నారన్నమాట? నీకు గౌరవాన్ని ఇస్తున్నారు. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. కాబట్టి విలువ లేని గాడిదకి మరి ఎంత విలువ వచ్చిందో ఆ స్థానంలో ఉన్నటువంటి మనుషులు అనేటువంటి మనలకు ఆయన విలువనిచ్చాడు. హల్లెలూయా. ఆ గాడిద నడిచికెళ్తూ వెళుతున్నప్పుడు ఎంతో అబ్బబ్బా నేను వెళ్తా ఉంటుంటే ఏం పని చేస్తా ఉన్నారు, ఎప్పుడు పడతలేదు, ఏంటయ్యి ఈ బట్టలు పువ్వులు చల్లేస్తున్నారు, నేను ఎంతో గొప్పదని అనుకున్నాక మళ్ళా ఉదయం రోజుని దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి గాడిద ఏం చేసింది? ఈదులంటా ఇప్పుడు కూడా ఏమన్నా పువ్వులు ఎత్తారేమో, బట్టలు ఎత్తారు అని అంటే ఏమైంది? రాణించుకుంటారు. చూసారా? అంటే గాడిదకి అంత విలువ లేదు. కానీ ఎప్పుడు విలువ వచ్చింది? యేసు ప్రభు ఉన్నప్పుడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా యేసు ప్రభువును అంగీకరించినప్పుడు, స్వరక్షకంగా అంగీకరించినప్పుడు, నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు నీకు ఆ విలువని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రభువును మనం ఎల్లవెల్లా ఘనపరచాలి. దాని గురించి వాటి చిన్నపిల్లలు ఏమని అంటా ఉన్నారు? వారు
అక్కడ మనం చూస్తే వారు మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఖర్జూరపు మట్టల గురించి మనము చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడుగాక. వాళ్ళు ఏమని చేస్తున్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఇశ్రాయేలు రాజు. కానీ వారు ఊరేగించారు, ఇశ్రాయేలు రాజు స్తుతించబడుగాక అని అన్నాడు. కానీ ఆయన పరిపాలన చేశాడా? చెప్పండి, చేశాడా? ఆయన గాడిద మీద ఎక్కిన తర్వాత మరి వారం రోజులకి ఆయన సిలువు బలియాగం అయ్యి ఆయన పరలోకంకి వెళ్ళిపోయాడు. రాజుగా చేయలేదు. కాబట్టి రాజుగా చేయడానికి 1000 సంవత్సరాలు భూలోకంలో పరిపాలించడానికి రారాజుగా వస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అది గురించి మనం పూర్వం నుంచి పెడుతున్నాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. దేవుడికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు తొందరలో రాబోతా ఉన్నాడు. మనకు జరుగుతున్నటువంటి ఈ యొక్క మరి అన్ని కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క భూకంపములైన ప్రమాదాలైన భయంకరన్నీ మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి గత 2019 నుండి ఇప్పటి వరకు ఇంకా పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా లాంటి వ్యాధులు మరి వస్తా ఉన్నాయంటే కారణం ప్రభు రాకడకు సమీపమని తెలియపరుస్తా ఉంది. కాబట్టి ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారు మరి ఎదురుతున్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9, 10. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడే వారి నుండి వచ్చి ఎవరు లెక్కింపజాలని ఒక సమూహము కనబడేను. వారి తెల్లటి వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. చూసారా? అది కేవలం భూలోకంలోనే కాదు, పరలోకములో కూడా దేవుని సింహాసనం ఎదుట, యేసు ప్రభు ఎదుట ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏం చేస్తున్నారు? శబ్దముతో దేవునికి స్తుతిస్తున్నారు. ఆయన ఇచ్చిన రక్షణకై, ఆయన ఇచ్చినటువంటి భాగముగా, ఆయన విమోచనకై ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నారు. హల్లెలూయా. మరి ఇక్కడ మనము ఈ యొక్క మట్టల ద్వారములో మరి చేసుకుంటున్నాం మనం. కానీ ఆ పరలోకపు గుంపులో మనం ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది ఉండొచ్చు, కానీ మనం అక్కడ ఉండాలని అంటే ప్రభు ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. అందుగురించే లేవీలు రాసిన పత్రిక, లేవీ గ్రంథం పాత నిబంధన లేవి కాండం 23వ అధ్యాయం 4వ వచనం ఏమనుంది అక్కడ? మొదటి దినమున మీరు దబ్బ పంటను, ఈత మట్టలను, గొంజి చెట్లను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఈ వారం రోజులు కూడా ఏం చేయాలన్నా? ఖర్జూర మట్టలు, దబ్బ చెట్లు, ఇంకోటి అక్కడ ఈత మట్టలు ఉన్నారా లేదా? చాలా మంది అడగవచ్చు, ఈత మట్టలు ఏంటి? ఆ రోజు ఖర్జూర మట్టలు అని కూడా ఉందా లేదా? చెప్పండి. ఈత మట్టలు గురించి బైబిల్లో ఉన్నదే మనం చేస్తా ఉన్నాం తప్ప లేదు ఎవరు చేయరు. కాబట్టి ఈత మట్టలు ఎన్ని పట్టుకొని 7 దినములు, ఎన్ని నిరవంజి చెట్లు పట్టుకుని 7 దినములు మీ దేవుడని యెహోవా సన్నిధిని ఉత్సహించాలి, సంతోషించాలి. దేవుడిచ్చిన రక్షణకై, ఆరోగ్యానికై, ఆనందముకై, ఆహారముకై, వస్త్రములకై, ధర్మకై, గృహానికై, మరి కుటుంబానికై, భార్య బిడ్డలకై ఇచ్చిన సమస్తాన్ని బట్టి ఏం చేయాలి? మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మరి మనం అలా స్తుతించగలుగుతూ ఉన్నామా? మరి ఆ రోజున మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలు హోసన్నా జయమనుకుంటూ వెళుతూ ఉన్నారు. పూర్వకాలంలో అలాగే ఒక రాజుని అభిషేకించడానికి చేసినటువంటి పని ఏంటంటే, మొదటి రాజులు 1వ అధ్యాయం 33వ వచనం మనం చూద్దాం. నా కుమారుడైన సొలొమోను నా కంచెల గాడి మీదను
ఎక్కించి గిహోనుకు తీసుకొని పోవాలి. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతట్లో మీరు చదువుకుంటే ఆ సొలొమోనుని మహారాజుగా పట్టాభిషేకం చేయడానికి కారణం ఏంటన్నమాట, గాడిదను ఎక్కించి ఊరేగించారు. అది ఇశ్రాయేలీయుల యొక్క పద్ధతి, హెబ్రీయుల యొక్క పద్ధతి, దేవుడి ఇచ్చినటువంటి నిబంధన. అక్కడ చూస్తే ముందు వెనక వెళ్తా ఉన్నవారు మరి సొలొమోను రాజావాడని జయము జయమని కేకలు వేయాలి. ఆ విధంగానే యేసు ప్రభు కేకలేస్తున్నారు. ఇంకో రోజు మనం చూస్తాం 2వ రాజులు 9వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. అంతటా వారు అతి వేగముగా తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా గురించి యెహోవా రాజయ్యున్నాడని సాటించిరి. చూసారా, అక్కడ మనం చూస్తున్నాం గాడిని ఎక్కడ రాజు. ఇక్కడ మనం చూస్తే వస్త్రాలు కూడా మరి చెల్లారు. ఇంకా ఈ అధ్యాయాన్ని చదివితే మనము గాడిద మీద వెళ్ళటము, ఒక రాజును అభిషేకించడానికి బట్టలు పరచటము, ముందు వెనుక పువ్వులు చల్లటము, జయ గీతాలు పాడటం. కాబట్టి యేసు ప్రభుని కూడా రాజు అని మరి గుర్తుగా ఏం చేశారంటే ఈ బట్టల పరిచయాన్ని మరి చేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు చేసింది అంతేకాకుండా స్తోత్రాలు చేశారు. కాబట్టి ఎక్కువ మనం స్తోత్రాలు చేసి మన యొక్క జీవితంలో ఆశీర్వాదము పొందాలి. అందుగురించే మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనంలో ఏముందంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనం, జన సమూహంలోను కొందరు జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మల నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము హోసన్న, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండిరి. హల్లెలూయా. ఎంతో విధంగా సంతోషముతో మరి దేవుని నమ్మిన బిడ్డలు యేసు ప్రభు చేసిన కార్యాలను బట్టి, అంతేకాకుండా మరి ఆ యొక్క మరి గుంపులో ఇంకొక అతను కూడా ఉన్నాడు, లాజరు కూడా ఉన్నాడు. లాజరు కూడా చూద్దారని ఇంకా ఎక్కువ జనము వచ్చారంట ఆ రోజుల్లో. హల్లెలూయా. ఎందుకంటే లాజరుని చనిపోయిన లాజరు సజీవుడిగా లేపడేసి ప్రభు, కాబట్టి ఆయన్ని కూడా చూడడానికి ఆ యొక్క పండుగలో వచ్చారని అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అయితే ఈ కేకలు చాలా 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 దూరం వినబడ్డాయంట. అయితే చాలా చాలా దూరం వినిపెడితే ఆ యెరూషలేము పట్టణం అంతా మారిపోయింది. ఇప్పుడంటే మరి సౌండ్ సిస్టాలు ఉన్నాయి, కానీ అప్పుడు ఏమీ లేవు. అయినా కానీ మనుషులు వేసినటువంటి కేకలు, ప్రజలు వేసినటువంటి కేకలు యెరూషలేము అంతా కూడా మారుమోగిపోతే యెరూషలేములో ఉన్న వారు ఏమనుకుంటున్నారు చూడండి. అదే అధ్యాయము 21వ అధ్యాయము 10వ వచనం, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడెను. హల్లెలూయా. నిజమే, నేటికి కూడా యేసు ప్రభు ఎవరు అని అనేక మందిలో కలవరం. ప్రతి మతములోను, ప్రతి కులములోను, ప్రతి మనుషులను, ప్రతి జాతులను, ప్రతి వర్గములోను ఏంటన్నమాట కలవరం పడుతూనే ఉన్నారు. యేసు ఎవరు, యేసు ఎవరు. మరి యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేదు. కాబట్టి మరి ఆయన పరలోక రాజ్యములో నీవు చేరాలంటే యేసు ప్రభువును మొదటగా నమ్మాలి, రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, ప్రభువులో సాగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈయన ఎవరు అని మరి శిష్యులు కూడా చాలా సార్లు అనుకున్నారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనం, మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనం, ఈయన ఎవరో గాని గాలియు సముద్రమును ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునిరి. చూసారా, ఆనాడు యెరూషలేము ప్రజలు అనుకున్నారు, శిష్యులు వారితో యేసు ప్రభుతో తిన్నారు, తాగారు, నడిచారు, అది అద్భుతాలు చూశాడు. అయినా కానీ యేసు ప్రభు ఎవరంట? నిజమే, మనం కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి సన్నిధికి వస్తా ఉన్నాం. మనం అనుకుంటున్నాం యేసు ప్రభు ఈ కార్యం చేస్తాడంటావా, ఈ స్వస్థత జరుగుతుందా, లేకపోతే గర్భము లేని వారికి గర్భం ఇస్తాడంటావా, నేను విదేశాలు వెళ్ళగలనా, నా అప్పులు తీరతాయా, లేకపోతే నేను ఇల్లు కట్టగలనా, లేకపోతే నా పిల్లలకు పెళ్లి చేయగలనా,
ఇలాంటి ఇంకా అనుమానంతో ఉన్నారు. కానీ వాళ్ళు కూడా శిష్యులు కూడా మరి యేసు ఎవరు అని అనుకుంటా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు సందేహపడ్డారు అని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఈనాడు ప్రభు రక్షణ పొందాము, బాప్తిసం పొందాం, ప్రభులో సాగుతున్నాం, ఇంకా అనుమానాలు, ఇంకా అల్ప విశ్వాసం. కానీ ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటామో మనం అద్భుత కార్యాలు చూస్తాం. సువార్త 19:3 యేసు ఎవరో అని చూడగోరెను గాని పుట్టువాడైనందున అది జనులు గుంపు కూడి ఉన్నందున ఆయనని చూడలేకపోయాడు. కాబట్టి ఇక్కడ పుట్టి చెక్క గురించి మనకు తెలుసు. యేసు ఎవరో అది చూడాలి. యేసు ఎవరు అని చూడాలనుకుంటున్నారు. నిజమే, యేసు ఎవరు అని మనము దూరం నుండి చూస్తే అర్థం కాదు. అందు గురించి నేను ఖచ్చితంగా ఆయన వద్దకు వెళ్ళి చూడాలి. యేసు ఎవరు అని చూడాలని ఏం చేశాడు ఆయన? యేసు ప్రభు వద్దకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. చెట్టెక్కాడు. అయితే మన హృదయంలో, అందరి హృదయంలో ఎరిగినటువంటి యేసయ్య, ఎక్కయ్యా నీవు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నాను అన్నాడు. చూసారా? కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభుని చూడాలంటే ఎక్కడికి వచ్చాడు ఆయన? యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన ఉన్న త్రావలోకి, ఆయన మార్గంలోకి వచ్చాడు. నువ్వు యేసు ప్రభు లక్ష్యాలు కలులారా చూడాలంటే, ఆయన అద్భుతం చూడాలంటే నువ్వు ఆయన సన్నిధికి, ఆయన చర్చికి రావాలి. హల్లెలూయా. ప్రతి మూలని, ప్రతి గ్రామంలో ఒక్కొక్కరిని దేవుడు ఏర్పరిచాడట. మరి ప్రతి జాతిలో నుండి, ప్రతి మనుషుల నుండి ఏం చేయాలి? ఒకవేళ దేవుడు ఎవరాన్ని కనుగొంటి వెతుక్కుంటా ప్రభు సన్నిధికి వస్తారేమో అని ఆయన ఏం చేశాడు అనమాట. ఆయన ప్రతి మూలలోనూ ఒక మరి స్థానాన్ని ఏర్పరిచాడు, ఒక సంఘాన్ని ఏర్పరిచాడు. హల్లెలూయా. ఎన్నో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, అద్భుతమైన సందేశాలు ఇస్తూ మనల్ని బలపరుస్తున్నారు. కాబట్టి మరి ఇంతవరకు మరి నాకంటి వాక్యము మరి మన హృదయంలో మనం ఉంచుకోవాలి. ఆ యేసు ఎవరు అని మనం చూడాలంటే ప్రభువును మనం నమ్మాలి, ప్రభు సన్నిధికి రావాలి. ఆయన యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అభిషేకము, ఆయన ఆత్మ మన మీద కుమరించబడినప్పుడు మన మనోనేత్రాలు తెరవడతాయి. అప్పుడు దైవ స్వరూపాన్ని లేక దైవాత్మను మనం పొందగలం. మరి దేవుడు మనం పొందగలం. కానీ పై నుండి ఏసేవుడు అని మనం దూరం నుండి చూస్తే మనకి ఏమీ కూడా అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి పట్టుదలతో. మరి ప్రభువును వేడుకుంటే ఆయన మనకు కనబడి ప్రత్యక్షమై మాట్లాడి మన హృదయం తెరిచి ఆయన మనకు అనేక అద్భుతాలు చేస్తాడు. ఆయన రక్షణ ఇస్తాడు. నిజమే. ఆఖరిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక నిరీక్షణ ఉంది. ఎప్పుడు చనిపోయినా దేవుని రాజ్యం అంటాను. ఎందుకన్నమాట? నాకు రక్షణ ఉంది, నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను. నీలో ఆ రక్షణ ఉందా? ఆ నమ్మకం ఉందా? లేకపోతే ఇప్పుడే నమ్ము, ఇప్పుడే బాప్తిసం పొందు. రేపు అను వాయిదా వేస్తే రేపు ఏం జరుగుతుందో? కరోనాకి ఎంతమంది కొట్టుకుపోయారు? దగ్గరకు కూడా వెళ్ళలేదు కుటుంబ సభ్యులే. చూసారా? కానీ ప్రాణం ఉండగానే, ఈ శరీరంలో రక్తం ఉండగానే, ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకొని మరి రక్షణ పొందు. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. మా ప్రియ పరలోకమందున మా తండ్రి,